హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద చావి చామ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో పెళ్లి హడావిడి, అది కూడా మా వదిన పెళ్లి హడావిడి. పెళ్లి హడావిడి అంటే తెలిసిందే కదా, ముందుగా పసుపు కొట్టడం నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. పసుపు కొట్టడంతోనే పెళ్లి పనులు అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే పసుపు కొట్టే ముందుగా గణపతి పూజ అయితే చేస్తున్నారు. గణపతి పూజతో పాటు మా వాళ్ళు గణపతికి ముడుపు కూడా అయితే కట్టారు. కట్టిన తర్వాత పసుపు కొట్టడం అనేది స్టార్ట్ చేశారు. ఈ లోపల మా వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు అయితే మా వదిన ఇచ్చింది. వచ్చిన వాళ్ళందరూ పసుపు కొడుతున్నారు. ఆ పసుపు అనేది పెళ్లిలో అనేది ఉపయోగిస్తారంట. సో అందుకోసం అనేది మనం ముందుగా పసుపు అనేది కొడతామంట. సో ఇలాగా పసుపు కొట్టే లోపల మేము మంచిగా ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాం. అందరూ మంచిగా ఫొటోస్ అయితే దిగాం. ఈ లోపల వెడ్డింగ్ కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో అందరికీ ఒక కార్డ్ అయితే బాగా నచ్చింది. ఎలాగుందో చూసేయండి మీరే. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోహింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం ఇదే వాసుని కళ్యాణం. రెండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.